శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ వినయ్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజుటి ద్వాదశ దినఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారికి ఈ శనివారం సానుకూలత ఫలితాలున్నాయి. వృత్తిపరంగా నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, కార్యాలయాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యవహారస్తులకు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు డాక్యుమెంట్స్ సరి చూసుకోవాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సంయమనం పాటించండి. ఆరోగ్యం పట్ల అధిక పని ఒత్తిడి వల్ల తలనొప్పి లేదా కంటి సమస్యలు రావచ్చు. పరిహారం: శనివారం ఉదయం హనుమాన్ చాలీసా పఠించండి. వీలైతే ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల పూజ చేయించండి. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు ధనయోగం కనిపిస్తుంది. ఆగిపోయిన పనులు వేగమవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. అనవసర చర్చలు తగ్గుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షలు సిద్ధమయ్యే వారికి ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల కడుపుకు సంబంధించిన ఇబ్బందులకు రాకుండా ఆహార నియమాలు పాటించండి. పరిహారం: పేదవారికి నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రము దానం చేయండి. వాటి వల్ల దోషాలు తొలగుతాయి. తదుపరి మిథున రాశి వారు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన ప్రయాణాలలో జాగ్రత్త అత్యవసరము. వృత్తి వాదనలకు దిగకండి. మీ పనిని మీరే పూర్తి చేసుకోవడం ఉత్తమం. కుటుంబంతో, తోబుట్టువులతో ఆస్తి సంబంధిత విషయాలలో చర్చలు సఫలమవుతాయి. ఆరోగ్యం పట్ల చర్మ సంబంధించిన అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. పరిహారం: విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఆకుపచ్చని రంగు వస్త్రాలు ధరించడం శుభకరం. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక గడుపుతారు. ఉద్యోగం పట్ల స్థాన సంచలనం లేదా బదిలీ కోరుకునే వారికి అనుకూలమైన వార్తలు అందుతాయి. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి పెద్దల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒకరికి వస్తాయి. పరిహారం: శనివారం సాయంత్రం శివాలయంలో నెయ్యితో దీపం వెలిగించండి. తదుపరి సింహరాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో పనుల్లో పూర్తి చేస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. వ్యాపారం పట్ల నూతన పెట్టుబడులు ఇది సరైన సమయం. లాభాలు చాలా ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబం, పిల్లల చదువులలో విషయంలో శుభవార్త వింటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం పట్ల వెన్నునొప్పి లేదా కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. పరిహారం: ఆదిత్య హృదయం పఠించండి మరియు సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారు మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటకు ఇతరులు నొప్పించవచ్చు. ఆర్థిక విషయంలో అనవసరమైన విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పదవులపై దృష్టి పెట్టండి. వృత్తిపరంగా ఐటీ మరియు సాఫ్ట్వేర్ రంగం వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల మానసిక ఆందోళన కలగవచ్చు. ధ్యానం చేయడం మంచిది. పరిహారం: గణపతి ఆరాధన చేయడం. దగ్గరలోని దేవాలయంలో ప్రదక్షిణ లేదా కొబ్బరికాయ బెల్లం గణపతి స్వామి వారికి సమర్పించండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. తదుపరి తులారాశి వారికి ఈరోజు అన్ని రంగాలలోనూ అనుకూలత తొడుతుంది. ఉద్యోగం, విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కుటుంబం, బంధువుల రాకపోకలు ఇల్లు కోలాహలంగా ఉంటుంది. శుభకార్య చర్చలు జరుగుతాయి. ధనం పట్ల ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. పరిహారం: మహాలక్ష్మి అష్టకం పఠించండి. శనివారం రోజు పేదవారికి పెరుగన్నం పెడితే పుణ్యం లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి వారు ఈరోజు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. మొండిదనం వదిలిపెట్టి ఆలోచించండి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారం లభించడానికి ముహూర్తం బాగుంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పాత రోగాలు నుండి ఉపశమనం లభిస్తుంది. సామాజికం, రాజకీయాలలో ఉన్నవారికి పదవి గండాలు తొలగి మద్దతు పెరుగుతుంది. పరిహారం: సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధించండి. శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం పెట్టండి. శ్రేయస్కరం. తదుపరి ధనుసు రాశి. ఈరోజు మీకు మానసిక ఉల్లాసంగా లభిస్తుంది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా తండ్రి వైపు నుండి ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లు లాభసాటిగా ఉంటుంది.
విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కుటుంబం విషయంలో ఇరుపొరుగు వారితో ఉన్న పాత గొడవలు సర్దుమణిగి ప్రశాంతంగా ఏర్పడుతుంది. పరిహారం దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. అరటి ఆకు మీద నీరు పొయ్యండి. ద్వారా గురు అనుగ్రహం లభిస్తుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఏలినాటి శని ప్రభావం వల్ల పనుల్లో జోప్యం జరగవచ్చు. ఓపిక మీకు ఆయుధం. ఉద్యోగం పట్ల అధికారులతో వాదనలు మద్దతు మీపై మీరు దృష్టి పెట్టండి. కుటుంబం పట్ల తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం. చిన్నపాటి వైద్య ఖర్చులు ఉండవచ్చు. ధనం విషయంలో పొదుపు చేసిన సొమ్ము అవసరానికి పరిహారం శనిదేవునికి తైలాభిషేకం చేయండి. ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. తద్వారా శని అనుగ్రహం శుభకరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు సామాజికంగా మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు లభిస్తాయి. వ్యాపారం పట్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. పిల్లల పురోగతి సంతోషాన్నిస్తుంది. ఉద్యోగం పట్ల ఆరోగ్యం పట్ల నడుము నొప్పి లేదా కాళ్ళు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. పరిహారం నల్లటి కుక్కకు రొట్టె లేదా ఆహారం తినిపించండి. ఇది శని దోషాన్ని తగ్గిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు అనుకూలత సమయం. మీ మేధస్సుతో క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తారు. ఉద్యోగం పట్ల మీ ఐడియాలకు ఆఫీసులో మంచి ఒప్పందాలు లభిస్తుంది. ప్రమోషన్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ధనం విషయంలో ఖర్చులు పెరగవచ్చు, కానీ ఆయుధ మార్గాలు కూడా కొత్త వస్తాయి. తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు. పరిహారం ఇష్ట దైవ ప్రార్థనతో పాటు రావిష్టుకు ప్రదక్షిణాలు చేయడం వల్ల అరిష్టాలు తొలగి శుభం కలుగుతుంది. చూశారు కదా ఈ రోజుటి ద్వాదశ రాశి ఫలాలు. గ్రహగతులు మారుతున్న కొద్ది ఫలితాలు కూడా మారుతుంటాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వినయ్ ఆస్ట్రో తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. స్వస్తి.